हाय फ्रेंड्स ఈ వీడియోలో రౌండ్ నెక్ కి చేతి హెమ్మింగ్ తో పని లేకుండా మిషన్ హెమ్మింగ్ పట్టీ అనేది ఇంత నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూసేయండి। ఫస్ట్ అయితే మనం నెక్ కట్ చేసుకున్నప్పుడు మిడిల్ లో వచ్చిన క్లాత్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా 1.5 ఇంచ్ గాని 1.25 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఇలా క్రాస్ గా పట్టీలు అనేది కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న ఈ పట్టీలన్నిటిని కూడా ఇలా క్రాస్ గా జాయింట్ చేసుకోవాలి। ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఖర్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి। ఇలా తీసుకున్న క్లాత్లన్నీ జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చు అలాగే జాయింట్లన్నీ కూడా ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి। ఇప్పుడు మనము ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ కి కాజా పట్టీ వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ పట్టీ అనేది కుట్టుకుంటూ రావాలి। ఇలా హెమ్మింగ్ పట్టీ అనేది కుట్టుకునేటప్పుడు మనం షోల్డర్ దగ్గర జాయింట్ వేసుంటాం కదండి, ఆ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి। అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ వైపుకి నెక్ అనేది లాగినట్టు లేకుండా నీట్ గా ఉంటుంది। నెక్ చుట్టూ కుట్టుకునేటప్పుడు కూడా హెమ్మింగ్ పట్టీ అనేది పాదం ఇంచు వెడల్పుతోనే కుట్టుకుంటూ రావాలి। ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా ఇలా నీట్ గా నెక్ చుట్టూ కుట్టుకున్న తర్వాత ఈ హెమ్మింగ్ పట్టీని ఓపెన్ చేసి దానిపైన పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి। ఇలా నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు హెమ్మింగ్ పట్టీ అనేది మనకి ఎంత వెడల్పులో కావాలో అంత వెడల్పులో ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటూ రావాలి। ఈ హెమ్మింగ్ పట్టీ వెడల్పు అనేది స్టార్టింగ్ లో ఎంత ఫోల్డింగ్ చేసుకుంటామో ఎండింగ్ వరకు కూడా ఒకే వెడల్పుతో ఫోల్డింగ్ చేసుకుంటే మనము తిరిగేసి కుట్టుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుందండి। ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా కాకుండా మీడియం గా చూసుకొని నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి। ఇలా నీట్ గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్ గా కట్ చేసుకోవాలి। ఈ క్లాత్ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎందుకంటే బ్లౌజ్ కట్ అయిపోయే అవకాశం ఉంటుంది। ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని ఆ హెమ్మింగ్ పట్టీని ఇలా ఫోల్డింగ్ చేసుకొని దాని ఎడ్జిన స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే ఎలాంటి చేతి హెమ్మింగ్ వేసే పని లేకుండా మనకి మిషన్ హెమ్మింగ్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది। అయితే అందరికీ ఇలా వేయలేమండి, కొంతమంది చేతి హెమ్మింగ్ కావాలి అంటారు, కొంతమంది ఇలా కావాలి అంటారు। వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా అనిపించిందో కమెంట్ చేయండి। బై ఫ్రెండ్స్।